అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట, ఇది స్వయంగా యేసు ప్రభువారు చెప్తున్న మాట. సాత్వికులు అనగా సాధుగుణము కలిగిన వారు అని అర్థం. ఎవరైనా మనతో కోపంగా మాట్లాడారు అనుకోండి, వారు కోపములో ఒక 10 మాటలు మాట్లాడారు. మాటకు అవతలి వ్యక్తి ఎంతగా కోపంగా మాట్లాడారో మనము అంతే కోపంతో సమాధానం చెప్పినప్పుడు మాట పెరిగి ఆ సమస్య పెద్దదిగా మారిపోతూ ఉంటుంది. అదే అవతలి వారు కోపముతో ఏదేదో మాట్లాడేస్తున్నప్పుడు మనము సాత్వికమైనటువంటి మనస్సుతో నెమ్మదిగా సమాధానం చెప్పామనుకో, వారి కోపమును చల్లార్చిన వారం అవుతాం. అదే మనము గట్టిగా మాట్లాడామనుకో, వారి కోపాన్ని రేపిన వారం అవుతాం. అందుకని దేవుని వాక్యంలో దేవుడు అంటున్నారు, సాత్వికులు ధన్యులు అని. అంటే మనకి ఏ మనసు కావాలండి? సాత్వికమైనటువంటి మనసు కావాలి. ఈరోజున చాలా కుటుంబాలలో భార్యాభర్తల మధ్యన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు కారణం ఏమిటి అంటే సాత్వికమైనటువంటి మనసు లేకపోవటమే. ఒకవేళ మీ కుటుంబాలలో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయేమో, మాట పెరిగిపోతుందేమో. చూడండి, అప్పటికప్పుడు బాగానే ఉంటారు, ఒక్క మాట అనేసరికి అది ఈ మాట నేను తీసుకోలేకపోయాను, నేను హర్ట్ అయిపోయాను అని చెప్పి ఒక 10 మాటలు మాట్లాడడంతో సమస్యలు పెద్ద అయిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు ఇటు రీతిగా సాత్వికమైనటువంటి మనసు లేనిటువంటి కారణము చేత విడిపోయే పరిస్థితి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు సాత్వికమైనటువంటి మనసుతో ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడారు, నిజమే. ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు వారికి తిరిగి నేను అంతే కోపంతో సమాధానం చెప్తున్నాను, కానీ సాత్వికమైనటువంటి మనసు నా దగ్గర లేదు ప్రభువా. నాకు ఆ మనసు కావాలి. సాత్వికమైనటువంటి గుణము అనగా సాధు గుణము నాకు కావాలి ప్రభువా, అట్టి స్థితిని దయచేయండి ప్రభువా అని మనం అడిగితే, మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడైనా, మనల్ని పుట్టించిన దేవుడు, మన స్వభావమును మార్చగలిగిన దేవుడు కనుక ఆ సాత్వికమైనటువంటి మనసును దేవుడు మనకు దయచేస్తారు. ఎందుకంటే సాత్వికులు ధన్యులు. నీ కుటుంబము, నీ బిడ్డలు, మీ ఇంటి వాతావరణం అంతా చక్కగా ఉండాలంటే ఆ సాత్వికమైనటువంటి గుణము ఎవరిలో అయితే ఉంటుందో వారి యొక్క ఇల్లు సుందరముగా, అందముగా, కంటికి ఇంపుగా ఉండేటటువంటి అందం కోసం మాట్లాడట్లేదు. అక్కడ వాతావరణం అంతా చక్కగా ఆహ్లాదకరంగా ఉండగలుగుతుంది. కనుక నీ భర్త కోపంలో ఒక మాట్లాడారనుకో, నువ్వు సాత్వికంతో ఉండు. ఒకవేళ నీ భార్య ఏదో ఒక మాటలో అన్నదనుకో, నువ్వు సాత్వికాన్ని చూపించు. అప్పుడు ఏ సమస్య కూడా వచ్చే అవకాశం ఉండదు. అట్టి మనసులు మనకి కావాలి, వారి ధన్యులని వాక్యం చెప్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో సాత్వికము అనేటువంటి ఆ మనస్సు, ఆ సాధుగుణము అనేటువంటి మనస్సు నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, నీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండండి. వారికి చక్కటి ఆరోగ్యములు మీరు దయచేయండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఉద్యోగములు, వ్యాపారములు
చేస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో తోడుగా ఉండండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలు వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగముల కోసం ప్రయత్నములు చేస్తున్నటువంటి బిడ్డలు ఆ ప్రయత్నములు ఫలింపచేయండి. అలాగనే ఎవరైతే రుణములలో ఉన్నారో ఆ రుణముల నుంచి నీ బిడ్డలను విడిపించండి. ఈ రోజంతా కూడా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.